కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కు తనకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. తామంతా ఒకటిగా పనిచేస్తామన్నారు. కానీ పొన్నంకు స్థానిక ఎమ్మెల్యే గంగులకు కొంత గ్యాప్ ఉందని సంజయ్ కామెంట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. కరీంనగర్ జిల్లా అభివృద్ధి కోసం అందరం కలిసి పనిచేస్తామన్నారు బండి సంజయ్. కొన్ని రోజులుగా రాజకీయాలపై సంజయ్ చేస్తున్న కామెంట్స్ ఇంట్రెస్టింగ్ గా మారాయి. రాజకీయ నేతలం కొట్లాడుకోము, మీ ముందు నటిస్తామంటూ కామెంట్ చేశారు. ఎన్నికల ముందే ఫైట్ చేస్తామని, ఆ తర్వాత అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తామన్నారు బండి సంజయ్. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కు తనకు మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు. తామంతా ఒకటిగా పనిచేస్తామన్నారు. కానీ పొన్నంకు స్థానిక ఎమ్మెల్యే గంగులకు కొంత గ్యాప్ ఉందని సంజయ్ కామెంట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. కరీంనగర్ జిల్లా అభివృద్ధి కోసం అందరం కలిసి పనిచేస్తామన్నారు బండి సంజయ్. కొన్ని రోజులుగా రాజకీయాలపై సంజయ్ చేస్తున్న కామెంట్స్ ఇంట్రెస్టింగ్ గా మారాయి. రాజకీయ నేతలం కొట్లాడుకోము, మీ ముందు నటిస్తామంటూ కామెంట్ చేశారు. ఎన్నికల ముందే ఫైట్ చేస్తామని, ఆ తర్వాత అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తామన్నారు బండి సంజయ్. రైట్, కరీంనగర్ లో బండి సంజయ్ కామెంట్లపై మరిన్ని డీటెయిల్స్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, లీడర్ల మధ్య గ్యాప్ లేదంటున్న సంజయ్ కామెంట్లను ఎలా చూడొచ్చు? మోనిత, బండి సంజయ్ చేసిన కామెంట్స్ చాలా ఆసక్తికరంగా మారాయి. గతంలో కూడా బండి సంజయ్ ఇప్పటికీ 2-3 సార్లు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ వస్తున్నారు. ఎందుకంటే కరీంనగర్లో నేతల మధ్య ఎలాంటి గ్యాప్ లేవు, కేవలం కార్యకర్తలు కావచ్చు, తర్వాత మిగతా అధికారులు కావచ్చు, ఎట్లాంటి విభేదాలు పెట్టుకోవద్దు, మేమంతా కలిసే ఉన్నామనే కామెంట్ను గతంలో చేశారు. ఈ రోజు కూడా స్టేజ్ పైన చేయడం జరిగింది. మనకు కరీంనగర్ స్మార్ట్ సిటీ పనుల ప్రారంభోత్సవం కోసం కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ వచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగం ప్రారంభంలోనే బండి సంజయ్ ఈ కామెంట్ చేశారు. ముఖ్యంగా పొన్నం ప్రభాకర్ని, తర్వాత గంగుల కమలాకర్ని ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్స్ తోటి సభలో కూడా కొంత నవ్వులు విరిశాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో చాలా 2018లో వీళ్ళిద్దరు ప్రత్యర్థులుగా పోటీ చేశారు. ముగ్గురు కూడా, మనకు గంగుల కమలాకర్ కావచ్చు, తర్వాత పొన్నం ప్రభాకర్ కావచ్చు, తర్వాత బండి సంజయ్ కావచ్చు, ముగ్గురు కూడా ఎమ్మెల్యే అభ్యర్థులుగా గతంలో మనకు కంటెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. ఈ ముగ్గురు నేతల మధ్య గ్యాప్ ఉన్నాయనేది మనకు అందరికీ తెలిసిన విషయమే. కానీ మా మధ్య ఎట్లాంటి గ్యాప్ లేదంటూ ఆయన చెప్పడంతో కొంత మనకు ఆసక్తికరంగా అనిపించింది. పొన్నం ప్రభాకర్కు నాకు మధ్య గ్యాప్ లేదు, ఇప్పుడు మేమిద్దరం కలిసే ఉన్నాం. అదేవిధంగా గంగులతో కూడా తనకున్న గ్యాప్ పోయింది. కాకపోతే పొన్నం ప్రభాకర్కును గంగులకు మధ్య ఇంకా గ్యాప్ ఉన్నట్టుంది కొంత. అది కూడా ఈ స్టేజ్ తోటి ఒక దగ్గరనే కూర్చున్నాం కాబట్టి ఇది కూడా పోతుందనేది ఆయన కొంచెం ఆసక్తికరంగా, హాస్యాస్పదంగా కామెంట్ చేశారు. నిజానికి రాజకీయ నాయకులు అనేది రాజకీయ విమర్శలు చేసుకోవడం చాలా సర్వసాధారణం. బహిరంగ సభల్లో కావచ్చు, తర్వాత పార్టీ మీటింగ్లో కావచ్చు, తర్వాత ఎన్నికల సందర్భంగా కావచ్చు, ఒకరికొకరు చేసిన పనుల మీద విమర్శలు చేస్తుంటారు. కొంతమంది కొన్నిసార్లు వ్యక్తిగతంగా కూడా విమర్శలకు దిగుతున్న పరిస్థితి ఉంది. గతంలో బండి సంజయ్ పొన్నం ప్రభాకర్ గురించి చేసిన కామెంట్స్ కూడా చాలా హాట్ టాపిక్ అయ్యాయి. గతంలో తల్లి అంశంలో చేసిన కామెంట్స్ మీద కూడా పొన్నం ప్రభాకర్ చాలా సీరియస్ అయ్యాడు. తను ఒక రకంగా ఆందోళనకు పిలిపించారు. ఉస్నాబాద్ పర్యటనకు బండి సంజయ్ వెళ్ళినప్పుడు ఆయన అడ్డుకునే ప్రయత్నం జరిగింది. ఇట్లాంటి గ్యాప్స్ మధ్యలో ఇప్పుడు ఒకే వేదిక పైన నేతలందరూ కూర్చోవడం, వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులందరూ కలిసికట్టుగా వేదిక మీద కూర్చొని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం అయితే ఒక శుభపరిణామం అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రజలకు కావాల్సింది పని. రాజకీయ నాయకులు కొట్లాడుకుంటూ ఉంటే పనులు ఆగిపోతాయనే ఒక చర్చ కూడా ఉంటుంది. కానీ ప్రజలు కోరుకునే విధంగా నాయకులంతా కలిసి పనిచేస్తూ వాళ్ళ రాజకీయ విమర్శలు వాళ్ళు వ్యక్తిగతంగా ఎక్కడైనా వేదికల మీద చేసుకుంటే పర్లేదు, కానీ అభివృద్ధి విషయంలో మాత్రం అందరూ కలిసికట్టుగా ఉండాలనేది ప్రజలు కోరుకుంటున్నమాట. ఆ విధంగానే బండి సంజయ్ చేసిన కామెంట్స్కి నేతలు కూడా కొంత స్పోర్టివ్గా తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. గత కొద్ది రోజులుగా కరీంనగర్లో జరుగుతున్న అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా నాయకులు కలిసి పాల్గొనడం కూడా మనం ఒక మంచి పరిణామంగా చూడొచ్చు. నిన్న కూడా కరీంనగర్లో నిర్మించిన కూరగాయల మార్కెట్, మల్టీపర్పస్ కూరగాయల మార్కెట్ కావచ్చు, తర్వాత వెజిటబుల్ మార్కెట్ కావచ్చు, తర్వాత నాన్ వెజ్ మార్కెట్, ఈ 3 కలిపి ఒకే చోట నిర్మించినప్పుడు మనకు బీఆర్ఎస్ పార్టీ నుంచి మనకు గంగుల కమలాకర్, తర్వాత మేయర్ సునీల్ రావు, తర్వాత బండి సంజయ్ వీళ్ళంతా కూడా కలిసికట్టుగా పాల్గొన్నారు. ఈ రోజు కనుక చూస్తే ఒకే వేదిక మీద ఇటు కాంగ్రెస్, అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ నాయకులంతా కూడా కలిసి కూర్చున్నారు. కరీంనగర్ మొత్తంగా వెలిసిన అనేక హోర్డింగ్స్ కావచ్చు, ఫ్లెక్సీలు కావచ్చు, ఈ నేతలందరి ఫోటోలు కలిపి ఒకటే ఫ్లెక్సీగా ఏర్పాటు చేసిన దృశ్యాలు కూడా మనం చూసాం. ఇట్లా నేతలంతా కలిసి ఉండాలనే ఒక కామెంట్స్ అయితే బండి సంజయ్ చేశాడు. దాన్ని ముందు కొనసాగిస్తారా, కేవలం ఈ వేదిక మీద ప్రసంగాలకే పరిమితం చేస్తారా అనేది కూడా వేచి చూడాల్సి ఉంది. మోనిత. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కు తనకు మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు. తామంతా ఒకటిగా పనిచేస్తామన్నారు. కానీ పొన్నంకు స్థానిక ఎమ్మెల్యే గంగులకు కొంత గ్యాప్ ఉందని సంజయ్ కామెంట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.
కరీంనగర్ జిల్లా అభివృద్ధి కోసం అందరం కలిసి పనిచేస్తామన్నారు బండి సంజయ్. కొన్ని రోజులుగా రాజకీయాలపై సంజయ్ చేస్తున్న కామెంట్స్ ఇంట్రెస్టింగ్ గా మారాయి. రాజకీయ నేతలం కొట్లాడుకోము, మీ ముందు నటిస్తామంటూ కామెంట్ చేశారు. ఎన్నికల ముందే ఫైట్ చేస్తామని, ఆ తర్వాత అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తామన్నారు బండి సంజయ్. మా అన్న, మా సోదరుడు, పెద్దలు, గౌరవనీయులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు మా అన్న గంగుల కమలాకర్ గారు. నాకు పొన్నమన్నకైతే పోయినాయని ఏం లేవు, గ్యాప్స్ ఏం లేవు. నాకు కమలాకర్ కూడా గ్యాప్స్ ఏమి లేవు. ఇక కొంచెం ప్రభాకరం కమలాకరం అది కూడా పోతుంది సార్, ఉండదు ఇక, అవి కూడా పోతాయి ఇక. దీంతో ఈ స్టేజ్తో క్లోజ్ ఇక. మీకు డౌట్ వస్తుంది ఏదేమన్నా, వాళ్ళు నవ్వుతలేరు, ఏం డౌట్ లేదన్నా, అందరం కలిసి ఉంటుంది దానిలో, ఏం ఇబ్బంది లేదు అలా. ఇవాళ ఈ వేదిక చూసినాక మా సీనన్న పరిశీలన మా ఖమ్మంలో పోతే ఊకే కొట్టుకుంటారా, ఏడికైనా లొల్లెత్తుంది. కరీంనగర్లో వీళ్ళందరూ నవ్వుకుంటే ప్రశాంతంగా అందరు కలిసి ఉన్నారు అంటే బస్ అంటే అభివృద్ధికి ఇది ఒక ప్రధాన ఉదాహరణ. కరీంనగర్ స్మార్ట్ సిటీ విషయంలో వీళ్ళు అందరు కలిసి అనేది ఒక మంచి సంకేతం పోయింది వాళ్ళు. మా అన్న, మా సోదరుడు, పెద్దలు, గౌరవనీయులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు మా అన్న గంగుల కమలాకర్ గారు. నాకు పొన్నమన్నకైతే పోయినాయని ఏం లేవు, గ్యాప్స్ ఏం లేవు. నాకు కమలాకర్ కూడా గ్యాప్స్ ఏమి లేవు. ఇక కొంచెం ప్రభాకరం కమలాకరం అది కూడా పోతుంది సార్, ఉండదు ఇక, అవి కూడా పోతాయి ఇక. దీంతో ఈ స్టేజ్తో క్లోజ్ ఇక. మీకు డౌట్ వస్తుంది ఏదేమన్నా, వాళ్ళు నవ్వుతలేరు, ఏం డౌట్ లేదన్నా, అందరం కలిసి ఉంటుంది దానిలో, ఏం ఇబ్బంది లేదు అలా. ఇవాళ ఈ వేదిక చూసినాక మా సీనన్న పరిశీలన మా ఖమ్మంలో పోతే ఊకే కొట్టుకుంటారా, ఏడికైనా లొల్లెత్తుంది. కరీంనగర్లో వీళ్ళందరూ నవ్వుకుంటే ప్రశాంతంగా అందరు కలిసి ఉన్నారు అంటే బస్ అంటే అభివృద్ధికి ఇది ఒక ప్రధాన ఉదాహరణ. కరీంనగర్ స్మార్ట్ సిటీ విషయంలో వీళ్ళందరూ కలిసి అనేది ఒక మంచి సంకేతం పోయింది వాళ్ళు. మా అన్న, మా సోదరుడు, పెద్దలు, గౌరవనీయులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు మా అన్న గంగుల కమలాకర్ గారు. నాకు పొన్నమన్నకైతే పోయినాయని ఏం లేవు, గ్యాప్స్ ఏం లేవు. నాకు కమలాకర్ కూడా గ్యాప్స్ ఏమి లేవు. ఇక కొంచెం ప్రభాకరం కమలాకరం అది కూడా పోతుంది సార్, ఉండదు ఇక.